ఒక మహారాజు వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా బతుకుతున్నారని చూడటానికని మహారాజు బయలుదేరితే ఒక వ్యక్తి, ఒక పేదవాడు మహారాజుకి వినిపించేటట్టుగా గట్టిగా దేవుణ్ణి తిడతా ఉంటుంటాడు. ఈ భగవంతుడు నాకేం సౌకర్యాలు ఇవ్వలేదు, ఇచ్చుంటే నేను కూడా మహారాజులాగా రథం మీద తిరిగేవాడిని, గుర్రం మీద. నన్ను ఇలాగ కటిక దరిద్రంలో పుట్టించాడు, తినడానికి కూడా తిండి లేకుండా అని. సరే, ఒకరోజు మహారాజుకి నిజంగానే ఈయన అడగాలని చెప్పి రథాన్ని ఆపి, సరే నీకు భగవంతుడు ఏమి ఇవ్వలేదంటున్నావు కదా, నేను ఇస్తాను, నీకు ఏం కావాలి, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నీకు ఇస్తాను, నీకు ఎన్ని వేల వరహాలు కావాలంటే నేను అన్ని ఇస్తాను నీకు. అయితే నీకు దేవుడిచ్చినటువంటి నీ శరీర భాగాల్లో ఒక కన్ను నాకు ఇవ్వు అంటే ఆడు ఒప్పుకోడు. నేను గుడ్డోళ్ళ తిరగాల, కన్ను లేకపోతే గుడ్డోడు అంటారు. పోనీ ఒక చెయ్యి ఇమ్మంటాడు. నీకు 2 చేతులు ఉన్నాయి కదా, ఒక చేతి ఇచ్చే, పోనీ రైట్ సైడ్ ఉంచుకో, లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఇచ్చేయమంటాడు. లెఫ్ట్ హ్యాండ్ లేకపోతే కుట్టోడు అంటారు. ఒక కాలు ఇమ్మంటాడు, దేనికి ఒప్పుకోడు. మరి ఇవన్నీ భగవంతుడు ఇచ్చినాయి కదా. మీరు పుట్టినప్పుడే మీ స్ట్రక్చర్ ఆఫ్ ది బ్రెయిన్ కానీ, దాని యొక్క పరిణామం కానీ, ఆ బ్రెయిన్ యొక్క పరిణామం కానీ అందరికీ సమానంగా ఉంటుంది, ఈక్వల్గా. మీరు ఇది ఒక ఖాళీ బాటిల్ అనుకోండి, మీరు ఈ దేహాన్ని, ఈ మైండ్ని, దాంట్లో నువ్వు ఏది నింపితే ఆ ఖాళీ బాటిల్లో దాని విలువ పెరుగుతుంది. నువ్వు నీళ్లు పోస్తే 20 రూపాయలు ఉంటుంది, అదే తేనె పోస్తే దాని 3 రెట్లు 4 రెట్లు పెరుగుతుంది. ఇక్కడ నీ దేహంలో, నీ మైండ్లో నువ్వు ఏమి నింపగలిగావు? ధర్మార్థ కామ మోక్షం అన్నారు. ధర్మంగా అర్థం సంపాదించడం, డబ్బు సంపాదించడం, ధర్మంగా కోరికలు తీర్చుకోవడం. నువ్వు ధర్మంగా ఏమి నింపావు? నీ బ్రెయిన్లో అపారమైనటువంటి విజ్ఞానం ఉంది. ఇలాగ ఈ సెల్ ఫోన్ తీసుకుని ఒక బటన్ నొక్కితే నీకు కావలసిన సమాచారం అంతా కూడా నీ ముందుకు వచ్చి చేరుతుంది. కానీ నువ్వు మిస్ అయిపోతున్నావు, సాధన చేయట్లా, కాలాన్ని ఉపయోగించుకోవట్లా, లక్ష్యం లేదు మీకు. నేను ఒకటే చెప్తా, మీరు సాధన అనేది ఎలా ఉండాలి అంటే, ఒక కానిస్టేబుల్ కావాలి అంటే నువ్వు ఒక ఎస్ఐగా సాధన చేయాలి. ఒక ఎస్ఐ ఉద్యోగానికి నువ్వు సాధన చేసావంటే నువ్వు కానిస్టేబుల్గా సెపరేట్గా సెలెక్ట్ అవుతావు. నువ్వు ఎస్ఐ కావాలనే నీ కోరిక బలంగా ఉంటే నువ్వు డిఎస్పీగా శిక్షణ పొందు, డిఎస్పీగా సాధన చేయి. అందుకనే దాన్ని నేను మా ప్రాంతీయ భాషలోకి అలవాటయ్యేటట్టుగా, ఒరే నువ్వు పిల్ల కాలంలో ఈత కొట్టాలంటే పెద్ద కాలంలో ప్రాక్టీస్ చేయరా, పెద్ద కాలంలో ఈత కొట్టాలంటే నదిలో ప్రాక్టీస్ చేయి, నువ్వు నదిలో ప్రాక్టీస్ చేయాలంటే సముద్రంలో ఈత కొట్టంట. సో డెఫినెట్గా సక్సెస్ అవుతాడు, డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. మీరేంటంటే అసలు మీరు కాలాన్ని ఉపయోగించుకోవట్లే. తెల్లవారుజామున లేసే అలవాటే లేదు మీకు ఎవరికి. నచికేతుడు అంటే ఎవరికి తెలియదు, ఎవరో ఒకళ్ళిద్దరు. అసలు నువ్వు పరీక్షిత్ మహారాజ్ అంటే తెలీదు. అవన్నీ లేవంటారు. ఇప్పుడు అదే ఒక గొప్ప విడ్డోరం. అసలు భగవంతుడే లేడంటారు. మరి 24 గంటలు వినాయక చవితి పెద్ద ఊరేగింపులు, భగవంతుడే లేడంటాడు. ఇలా తల్లిదండ్రుల పేరు మీరు 99, 100 మంది చెప్పేస్తారు. మా తండ్రి పేరు ఇదండి, మా తల్లి పేరు ఇదండి అని. మీ తాత పేరు వచ్చేటప్పటికి 98% చెప్తారు. మా తాతగారి పేరు ఇదండి, మా తాతమ్మ గారి పేరు ఇదండి అని. మీ ముత్తాతకి చెప్పండి, మీ ముత్తాత తల్లి పేరు వాళ్ళు వెళ్ళండి అలా బ్యాక్కి, మీరు అలా బ్యాక్కి వెళ్ళండి. మీరు చెప్పలేరు. ఇంకా మీ ముత్తాత పేరు 90 మంది చెప్పలేరు. ఇక్కడ ఆడి తాత ఎవరో కూడా వీర్యకాలం ద్వారా పుట్టిన వాళ్ళమే కదా మనం. మన కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం తర్వాత, ద్వాపరయుగంలో కూడా అంత లేవు. మనం అంతా కూడా వీర్యకణాల ద్వారా పుట్టిన వాళ్ళం అందరం కూడా. సో మన వెనక్కి వెళ్ళండి మీరు, తాత ముత్తాత ఆడికి డెఫినెట్గా మను చరిత్ర మీరు మనుమహర్షిని తగులుతుంటారు వెళ్ళి. అదంతా మీరు ఆలోచించకుండా, అంత దాని దూరంగా దాన్ని గురించి దృష్టి పెట్టకుండా, అబ్బాయి ఏం లేదండి. సరే, ఒక్క ప్రశ్న మీకు, ఆదిత్య హృదయం ఎవరెవరికి చెప్పారు? కొన్ని ఎవరైనా కొత్తగా ఈ జ్ఞానపీఠ అవార్డులు గెలుచుకున్న వాళ్ళు రాశారా? మీరు చూడండి, అది ఆదిత్య హృదయం. కనకదార స్తోత్రం చూడండి. ఆయన శిష్యులు కూడా మొన్నటి వరకు ఉన్నారు. సో అంత దూరం మనం ఆలోచించట్లే. మనకు లక్ష్యాన్ని కూడా సరిగ్గా పెట్టుకోవట్లే. కలియుగ పురుషుడు యొక్క లక్షణాలన్నీ కరెక్ట్గా వచ్చేసినాయి. ఈ 2025 సంవత్సరం అనేది చాలా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మొత్తం సాంకేతిక గతే మారిపోయింది.
1930 ఆ రేంజ్లో మనకు ఎలా ఉండేది? ఫ్యామిలీ, ఫ్రెండ్స్, స్కూలు, ఎడ్యుకేషన్ ఇది ఉండేది. 30 తర్వాత మనకి 2010 వచ్చేటప్పటికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అనేది కిందకి వెళ్ళిపోయినాయి. మనం ఆన్లైన్ టెక్నాలజీ అనేది ఫస్ట్ ప్లేస్కి వచ్చేసింది. మనకి ఎప్పుడైతే మీకు ఇంకా మరీ ముఖ్యంగా చెప్పేది, మనకి ప్రతి విషయంలోనూ గురువు కావాలి. ప్రతి విషయంలో మనకి గురువు అంటే ఇక్కడ చదువు చెప్పేవాడు ఒకటే కాదు. మన దురదృష్టం ఏంటంటే, మీరు ఇప్పటి వరకు కూడా 20 సంవత్సరాలు ఇంజనీరింగ్ వచ్చే వరకు కూడా చదువు చెప్పిన వాడినే మీరు గురువు అనుకుంటున్నారు. చదువు చెప్పిన వాడు ఒక్కడే గురువు కాదు, నీ తల్లి కూడా గురువే నీకు. అసలు ఆ తల్లే లేకపోతే నువ్వు ఏ చేతితో అన్నం తినాలో నీకు తెలీదు, బట్ట ఎలా కట్టుకోవాలో తెలీదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు, నీకు మనిషి ఎలా బతకాలో తెలీదు. తీసుకెళ్ళి ఒక అడవిలో పడేయండి, టార్జాన్లో పెరుగుతాడు వాడు, బట్టలు ఎలా కట్టుకోవాలో తెలియదు వాడికి, పుల్లతోటి తిరుగుతూ ఉంటాడు. నీ మనస్సు బుద్ధి ఇచ్చింది దానికోసమే. నువ్వు మనస్సు పెట్టి ఇక్కడున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఒక్కో కాలేజీనా, లేకపోతే ఎలా వచ్చారండి వీళ్ళందరూ? అందరూ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీనా? ఓకే. మీరు ఈ 4 సంవత్సరాలు, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు మీ యొక్క గతిని మార్చేస్తుంది. అంత టైం ఎవరికి ఇవ్వరు. 4 సంవత్సరాలు మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి, మీరు ఒక రిచ్ పొజిషన్లోకి వెళ్ళడానికి, పేదరికపు విషవాలయం అనే పేదరికం నుంచి బయటపడటానికి 4 సంవత్సరాలు టైం ఇచ్చారు మీకు. 4 ఇయర్స్. ఈ ఒక్క 4 ఇయర్స్ కనుక మీరు ఉపయోగించుకుంటే, మీరు ఈ 16 సంవత్సరాలు అంతకుముందు ఎలా బతికారో మీకు వదిలేయండి దాన్ని. మీరు ఈ 4 ఇయర్సే ఉపయోగించుకోండి. ఈ 4 ఇయర్స్ కనుక మీరు ఒక విద్యార్థిగా మనస్సు పెట్టి, మిగిలినవన్నీ కూడా పక్కకు పెట్టి, మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకుని కనుక చేస్తే 4 ఇయర్స్ కూడా అవసరం లేదు. 2 ఇయర్స్లో మీరు ఇంజనీరింగ్ చదువు అంతా వచ్చేస్తుంది. 100 టైమ్స్ మీరు బెటర్గా రీచ్ అయిపోగలరు. 4 ఇయర్స్లోనూ మాకు ఎస్ఐ సెలక్షన్లో ఫస్ట్ టెస్ట్ ఏం పెడతారు తెలుసా? 100 మీటర్స్ రన్నింగ్. ఈ 100 మీటర్స్ రన్నింగ్ అనేది ఎగ్జాంపుల్ మీకు. 100 మీటర్స్ రన్నింగ్ ఎలాగంటే 15 సెకండ్స్లో 100 మీటర్స్ పరిగెట్టాలి మేము. 15 సెకండ్స్ కన్నా 1 సెకండ్ వెనక్కి వచ్చినా డిస్క్వాలిఫై, ఎస్ఐ నుంచి ఒక్క తీసేస్తారు. ఓకే 1 2 స్టార్ట్ అంటాడు. అంటే ఒక్కోసారి మనకి సిగ్నల్ ఒక్కోసారి ఫైర్ చేస్తారు, ఒక్కోసారి జెండా ఊపుతారు, ఒక్కోసారి విజిల్ వేస్తారు. ఇది కన్ఫ్యూజ్ అయినా కూడా మనకి 2 సెకండ్స్ ఇక్కడ తేడా వచ్చేస్తుంది. 15 సెకండ్స్లో మనం టార్గెట్ రీచ్ అవ్వాలి. సో అప్పుడు పరిగెట్టేటప్పుడు వాడు ఆ కాంపిటేటివ్లో, ఎగ్జామ్లో, ఆ పరుగు పందెంలో ఉన్నటువంటి వ్యక్తి ఫీలింగ్స్ ఇక్కడ అన్నీ మర్చిపోతాడు. వాడు మనస్సు పరిగెట్టాలి, ముందు పరిగెట్టగలననేటటువంటి ధైర్యంతో. ఇక్కడ ఎలా అంటే వీడు పరిగెట్టేటప్పుడు చిన్ని రాయి తగిలినా కూడా వీడు వెళ్ళిపోయినట్టే. ఆ స్టెప్ పరిగెట్టేటప్పుడు వీడు మనస్సు కొంచెం తేడా వచ్చినా కూడా తేడా వచ్చేస్తుంది. చాలామంది చూశాను, మొన్న సెలక్షన్స్లో నేనే ఉన్నాను అక్కడ. ఒక అబ్బాయికి అయితే కాలు మధ్యలో గిరిగిపోయింది రన్నింగ్లో. ఒక రెండు అంబులెన్స్ లిఫ్టింగ్ పార్టీలు అన్నీ పెట్టుకున్నాం. మొన్నే జరిగింది ఎలక్షన్. సో మీకేంటంటే మీ లక్ష్యాన్ని ఒక 15 సెకండ్స్లో 100 మీటర్స్ పరిగెట్టవలసినటువంటి ఎగ్జామ్కి ఎంత వాడు శిక్షణ పొంది ఎంత జాగ్రత్తగా ఆ టార్గెట్ని రీచ్ అవుతాడో, అంత జాగ్రత్తగాను అంత లక్ష్యంతో కనుక మీరు ఈ 4 సంవత్సరాలే, ఇంక మీరు 5వ సంవత్సరం మీ గురించి చూడక్కర్లా. 21వ సంవత్సరం వచ్చేటప్పటికి మీ లైఫ్ గతే మారిపోతుంది. నేను చూస్తున్నాను చాలామంది పిల్లల్ని. డబ్బులు దాచుకోవడం ఎలాగో తెలియని వాళ్ళు కూడా ఈ ప్యాకేజీలో 30 లక్షలు 40 లక్షలు వచ్చేవాళ్ళు ఉన్నారు. మా ఫ్యామిలీలోనే ఉన్నాడు ఒక అబ్బాయి. ఆడు ఎప్పుడు వెళ్ళా కూడా పైన కూర్చోమన్నా కూడా కూర్చునేవాడు కాదు, అక్కడ దూరంగా ఉండేవాడు. మొన్న అడిగితే చెప్తుంది, మా అక్క కొడుకు వాడు. మా అక్క మనవడు అనమాట, మా సొంత అక్క మనవడు. ఐఐటీలో సీట్ వచ్చిందిరా అని చెప్పింది ఎప్పుడు. ఐఐటీ నుంచి వాడు ప్యాకేజీలోకి వెళ్ళిపోయాడు. ఎంత వీడి శాలరీ అంటే 40 లక్షలు అంట. వాడు వయసు చూస్తే 24 సంవత్సరాలు రాలే. ఇంకా వాడికి డబ్బులు ఏం చేసుకోవాలి, ఎలా దాచుకోవాలో తెలియదు. అంటే మీరు ఎంత రేంజ్కి రీచ్ అయిపోతారో చూడండి. అంటే డబ్బులు సంపాదించడం ఒకటే కాదు మీకు లక్ష్యం. మీరు ఏ లక్ష్యాన్ని రీచ్ అవ్వాలనుకుంటే ఆ లక్ష్యాన్ని చాలా ఈజీగా మీరు రీచ్ అవ్వగలరు.
మీరు అసలు ఈ 4 సంవత్సరాలు ఇంజనీరింగ్ సబ్జెక్టులు చదవడానికి మీ బుర్రంతా ఉపయోగిస్తున్నారు. మీరు ఇంజనీరింగ్లో 9.3, 9.2 సంపాదించుకుంటుంతో పాటుగా లోకజ్ఞానం, సమాజ జ్ఞానం, మీరు ఎలా బతకాలి, ఎలాగ మీరు మిగతా చాలా విషయాల్లో పరిణితి చెందినప్పుడు నీది ఇంకా పెరుగుతూ ఉంటుంది. మీ కత్తికి చాలా పదును పెట్టాలి. ఓ ఇంజనీరింగ్ 9.3, 9.2 మామూలుగా తల ఇలా దింపుకుందాలి వచ్చేస్తుంది. పెద్ద కష్టమేం కాదు, పెద్ద ఉన్నది చదవడమే కదా. మీరు కొత్తగా కనిపెట్టలేదు కదా. ఇందాక ఆయన సార్ చెప్పినట్టు థామస్ ఎడిషన్ లాగా ఆ బుక్లో ఉన్నదే చదువుతాను. ఒకసారి చదివితే రాదు, రెండోసారి చదివితే రాదు, మూడోసారి చదివితే వచ్చేస్తుంది. ఆ ఒకటోసారి చదివినప్పుడు ఎందుకు రాదంటే నువ్వు మనసు పెట్టలేదు. అక్కడ మనసు పెడితే వచ్చేస్తుంది. రెండోసారి పెడితే ఇంకా అసలు మర్చిపోరు మీరు. సో మీకు ఇంకొకటి ఏంటంటే జ్ఞానం ఎందుకు అవసరం, దానికి కూడా ఒక ఉదాహరణ. రాజుగారు వెళ్తాడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారని. ఒకడు కట్టెలు అమ్ముకుని చాలా బీదవాడు, చాలా కట్టెలు అమ్ముకుని దీనస్థితిలో ఉంటాడు. అరే పాపం పేదవాడు, చాలా వయసు ఉంది వీడికి, ఈ బొగ్గులు అమ్ముకుని బతుకుతున్నాడు వీడు అని చెప్పి ఆ రాజుగారు ఆయన పిలిచి ఒక 1000 ఎకరాల చందనం తోట రాసిస్తాడు వాడికి. నువ్వు ఈ చందనం తోట రాసిస్తున్నాను, నువ్వు బాగా బతుకు, ఈ బొగ్గులు అమ్మటం ఇదంతా కాదు, పేదవాడు కదా అని. సరే వెళ్ళిపోతాడు రాసిచ్చి, ఆడికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. మళ్ళీ ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాడు రాజుగారు. మళ్ళీ ఈ బొగ్గులు అమ్ముకుంటూ మళ్ళీ ఉంటాడు వీడు. ఆ రాజుగారు ఆశ్చర్యపోతాడు. అరే 1000 ఎకరాల చందనం తోట ఇచ్చాను వీడికి, ఒక్క చిట్టు అమ్ముకున్నా కూడా బోళ్ళంతా బాగా బతకవచ్చు వీడు, ఇంకా బొగ్గులు అమ్ముతున్నాడు ఏంటని అడుగుతాడు అని పిలిచి. మళ్ళీ బొగ్గులు అమ్ముతున్నాను, నీకు చందనం తోట ఇచ్చాను కదా అంటే, ఏం చేయను రాజుగారు మహాప్రభు, ఆ చందనం తోటలో చెట్లు కొట్టి దాన్ని బొగ్గు కింద మార్చి ఈ బొగ్గులు అమ్ముతున్నాను అంటాడు. సో మీకు జ్ఞానం అనేది దానికోసం, మంచి బ్రతుకు కోసం. మీకు ఇందాక చెప్పాను, ఒకడు కానిస్టేబుల్ అడుగుతాడు, ఒకడు IPS అవుతాడు. ఎందుకు అని ఒక మేనమామ వెళ్ళి అడుగుతాడు, ఎరా నువ్వేమో బాగా చదువుకున్నావు, మంచిగా ఉద్యోగం సంపాదించావు, ఒక కంపెనీకి CEOగా చేస్తున్నావు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నీకు ఇంత బాగా అవ్వాలని ఎలాగైందిరా అని అడుగుతాడు. ఏం చేయను మావయ్య, చిన్నప్పుడు మా నాన్నగారు బాగా తాగి పేకాడి మమ్మల్ని అందరినీ హింసిస్తూ ఉండేవాడు. మా అమ్మనే నన్ను కొడతా ఉండేవాడు. ఆ కష్టాలు నా భార్య పిల్లలకి రాకూడదని చెప్పి నేను బాగా చదువుకునేలాగయ్యాను అంటాడు. మళ్ళీ ఆడు తమ్ముడు దగ్గరికి వెళ్తాడు. తమ్ముడు దగ్గరికి ఏంటో ఇంత ఎలా తయారైపోయాడురా నువ్వు, ఈ వ్యసనాలు ఏంటి, నువ్వేంటి, మీ అన్నయ్య చూడు అక్కడ ఎంతో ఎత్తులో ఉంటే నువ్వేంట్రా ఎలా ఉన్నావు నువ్వు, పనికిమాలలో లేదని అంటాడు. ఏం చేయను మావయ్య, చిన్నప్పుడు మా నాన్న బాగా తాగొచ్చి పేకాడి మంచి వ్యసనాలకు లోనయ్యి మమ్మల్ని అందరినీ కొట్టి హింసిస్తూ ఉండేవాడు, నన్ను మా అమ్మని అందరినీ. ఆ బుద్ధులే నాకు వచ్చినాయి అంటాడు. అదే పాజిటివ్ థింకింగ్కి నెగిటివ్ థింకింగ్కి తేడా. నువ్వు ఎందుకు మార్కులు తక్కువ వచ్చినాయి రా అంటే, మా ఫాదర్ సరిగ్గా లేడు, జాంకాయలు అమ్ముతాడు, మా మదర్ ఏమో కూలి పనికి వెళ్తుంది, నాకేమో లైటింగ్ లేదు, ఈ కాదు. నువ్వు ఆ టైంకి కరెక్ట్గా చేయవలసిన పనికి నువ్వు ఎవరినో ప్రేమిస్తావు. నీ దృష్టి, నీ ఆకర్షణ వేరే దాని మీదకి వెళ్ళిపోయింది. విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పినట్టుగా సప్తవ్యసనాలు అప్పుడు సప్తవ్యసనాలే, ఇప్పుడు సప్తవ్యసనాలు కాదు, 70 వ్యసనాలు అయినాయి. నువ్వు ఉన్న చోట నుంచే నీ దృష్టి మరలిపోతుంది. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, చాలామంది వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు, ఎవరెవరి గురించి ఆలోచిస్తున్నారు, ఎక్కడో వాళ్ళ మైండ్ ఎక్కడో తిరుగుతూ ఉంది. వాళ్ళందరూ అంటే మనస్సుని, నీ బుద్ధే స్థిరత్వంగా ఉంచుతుంది. నీ మనస్సుని నువ్వు అక్కడ ఉంచడం నేర్చుకోవాలా. లేకపోతే నువ్వు మనస్సుని సరిగ్గా ఉంచలేదనుకోండి, మీరు ధర్మ మార్గంలోకి వెళ్ళలేదనుకోండి, తెల్లారిగట్లు 3 గంటలు వేసి ఏం చేస్తారంటే దొంగతనాలకు వెళ్తారు. సో లేచిన తర్వాత ఏం చేయాలనేది, నువ్వు ధర్మ మార్గమా అధర్మ మార్గం, 2 మార్గాలు ఉన్నాయి ప్రతిదానికి. మంచి చెడు, ధర్మం, జననం మరణం, అలాగే 2 ఉంటాయి. 2 నువ్వు ధర్మ మార్గంలో మంచి మార్గంలో నువ్వు వెళ్ళాలనుకున్నప్పుడు దానికి నువ్వు శ్రమ పడాలా.